సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఢుంగావత్ రమేష్ నాయక్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించిన నేత, రాయలసీమ జిల్లాలకు సంబంధించిన ఎస్టీ సెల్ వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ ఇన్ఛార్జిగా ఉన్నారు ఎన్నికలకు సంబంధించి. సో రాయలసీమలో పరిస్థితి ఏంటి, రాయలసీమలో గిరిజనులు ఎటువైపు ఉన్నారు, రాయలసీమలో వైసీపీకి ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలనుకుంటున్నారు మాట్లాడదాం రమేష్ నాయక్ గారితో. రమేష్ నాయక్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి, ఎలా ఉంది రాయలసీమ? సో రాయలసీమలో అంతా వార్ వన్ సైడ్ అన్నట్టు జగన్మోహన్ గారికి మేమంతా ఉన్నాం సార్. ఉంటుందా ఈసారి కూడా వార్ వన్ సైడ్? 100% దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే సో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి జగనన్న సభ ప్రభుత్వంలో చాలా వరకు మేలు జరిగినాయి, మా ఎస్టీ వాళ్ళకి చాలా వరకు మేలు జరిగినాయి. సో ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే, సో ఇంతకుముందు ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ చైర్మన్స్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ రెండు కలిపి ఉండే. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత సపరేట్ సంబంధించినటువంటి ఎస్టీ కమిషనర్ పెట్టడము, సో సపరేట్ సంబంధించినటువంటి పంచాయతీలంతా చేయడము, సో చాలా చాలా డెవలప్మెంట్ పరంగా చాలా బాగుంది. తాండాలని పంచాయతీలు అయిపోయినాయి. ఎస్, అంటే 500 ఓటింగ్ పైన ఉన్నటువంటి ప్రతిదీ కూడా సపరేట్ పంచాయతీ అయింది మనకి. సో సపరేట్ పంచాయతీ అంతకుముందు లేదు. ఇంతకుముందు ఎప్పుడు ఏ ప్రభుత్వం వాళ్ళు కూడా అసలు ఎస్టీ అనేటువంటి మా కాస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులకి గుర్తించినటువంటి అసలు లేనే లేదు. బట్ జగన్ గారికి వచ్చిన తర్వాత, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గుర్తింపు వచ్చింది. అండ్ మా లాంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా సో కీలకమైనటువంటి పదవులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలా జరిగినాయి సార్. సో దాని పరంగా ఏదంటుందో రాయలసీమలోనే కాదు, మొత్తం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్టీస్ అందరూ కూడా మళ్ళీ మేము జగనన్నతో నడవడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ సిద్ధంగా ఉన్నారు. రాయలసీమలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసిన తర్వాత వైసీపీని అక్కడే అడ్డుకుంటాం, వైసీపీకి మెజారిటీ సీట్లు రాకుండా చూస్తామని ఒకటి. మీరు అనంతపురం జిల్లా పర్టికులర్గా అనంతపురం పైన టీడీపీ ఎక్కువ హోప్ పెట్టుకుంది. అవును. సో అది అడ్డుకుంటామని దేని పరంగా అడ్డుకుంటారు మీరు? ఏం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్తున్నారు, సో మీకు మంచి జరిగి ఉంటేనే ఓటింగ్ ఏమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి వరకు ఎవరు కూడా లేరు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మంచి జరిగి ఉంటే మీరు మమ్మల్ని అడ్డుకోవాల్సిన అవసరమే లేదు కదా. అంటే దీన్ని బట్టి ఇప్పుడు మీరు అడ్డుకుంటారంటే కారణం ఏందబ్బా అంటే, మేము మంచి చేస్తాం కాబట్టి యాడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ప్రభుత్వాన్ని మళ్ళీ తప్పిస్తారని కాన్సెప్ట్తో మీరు అడ్డుకుంటా అంటున్నారు. దేని పరంగా అడ్డుకుంటారు మీరు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మా ఎస్టీలో ఎగ్జాంపుల్ చూస్తే సార్, ఇప్పటి వరకు ఎవరికి కూడా ఎస్టీ కమిషనర్ సంబంధించినటువంటి దాంట్లో ఎవరు కూడా లేనటువంటి దాఖల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే ఫస్ట్ మాకు ఎస్టీ కమిషనర్ మెంబర్గా ఇచ్చారు ఒక రీసెంట్లీగా. దాంతోపాటు టీటీడీ, సో ఏదైతే ఉందో గత చరిత్రలో ఎప్పుడు ఎన్నడూ లేనటువంటి మా క్యాస్ట్ వాళ్ళకి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. అంతకుముందు ఎప్పుడు లేరు, ఎప్పుడు లేదు సార్. ఇప్పుడు మీరు హిస్టరీ తీసుకోండి, ఎప్పుడైనా కూడా ఎస్టీలో ఏదైతే మనకు టీటీడీ బోర్డు మెంబర్ కానీ ఎస్టీ కమిషనర్లో కానీ ఏదైనా జరిగిందంటే ఎప్పుడు జరగలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉన్నారు, సో మాకు న్యాయం జరిగిండేది, మాకు మంచి జరుగుతుంది జగనన్న ప్రభుత్వంలో కాబట్టి 100% జగనన్న ప్రభుత్వంలో ఉంటారు. సో వీళ్ళు ముగ్గురు కాదు, ఇంకా ముగ్గురిని కలుపుకొని వచ్చినా కూడా వైసీపీ ఏదైతే ఉందో 100% ఘన విజయం సాధిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. తాండాలకు పర్టికులర్గా ఇంకా చాలా తాండాలకు వాటర్ సంబంధించిన సమస్య ఉంది, రోడ్లకు సంబంధించిన సమస్య ఉంది, డెవలప్మెంట్ పూర్తిగా పక్కన పెట్టేశారు సార్ అనేది కదా. అంటే ఇదంతా కూడా బయట చెప్తున్నటువంటి సంగతులే కానీ సార్, ఏ తాండాలో వాటర్ సమస్య ఉంది, ఏ తాండాలో లేదు ఒకసారి చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్ గారు వచ్చిన తర్వాత ప్రతి తాండాలో బోర్ వేయించడం జరిగింది, ప్రతి తాండాలో మోటార్ వేయించడం జరిగింది, ప్రతి తాండాలో వాటర్ సప్లై కూడా ఉన్నాయి. సో రోడ్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు రోడ్లు ఆల్రెడీ చేసినాము కాబట్టి మా పుట్టపర్తి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కొన్ని తాండాలు మీరు విజిట్ చేయొచ్చు. సో అట్లా అన్ని సంబంధించిన తాండాల్లో కూడా రోడ్లు ఉన్నాయి, వ్యవస్థ ఉంది, రవాణా వ్యవస్థ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బయట చెప్పుకోవడానికి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, వాళ్ళ దగ్గర ఫలానా చేసినాం అనేది ఏదైనా ఉందంటే ఏం లేదు. ఇప్పుడు చేసిన దానికి కూడా ఏంటంటే ఇప్పుడు అక్కడక్కడ గుంతలు పడి ఉండొచ్చు, దానికి ఇంకా రోడ్ వేయలేదంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నట్టుగా ఇండియాలో కాదు ప్రపంచం మొత్తంలో అక్కడక్కడ రోడ్లు గుంతలు పడడానికి సహజమే కదా. అక్కడ గుంటలోకి అసలు రోడ్లు లేవని కదా. లేవు, రోడ్లు లేకుండా ఉంటే రవాణా వ్యవస్థ ఎట్లుంటుంది సార్? రోడ్లు ఉన్నాయి, రోడ్లు లేవని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు అంతేగాని రోడ్లు లేనటువంటి తాండాలు ఈ రోజు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? సో తాండాల్లో రోడ్ లేదని కాదు, బోర్ లేవని కాదు, అన్ని వ్యవస్థలు ఉన్నాయి. సో ఇప్పుడు మాకు ఎక్స్పెషలీ ఇప్పుడు మా తాండాల్లో ఏదైతే ఉందో గుర్తించినటువంటి ప్రభుత్వం చెప్పుకుంటే జగన్మోహన్ గారికి మేము ఎందుకు వెన్నగా ఉంటున్నాం, ఎందుకు మేము సపోర్ట్గా ఉంటున్నాం అంటే, ఇప్పుడు నేను మీకు చెప్పినట్లు ఫస్ట్ ఏదైతే ఉందో సార్, టీటీడీ బోర్డు మెంబర్ అనేది అది చారిత్రకమైనటువంటి గ్రేడ్ అది. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు కూడా చేయనటువంటి ఏదైతే ఉందో జగన్మోహన్ గారు మాకు చేశారు. ఎస్టీ కమిషనర్ మెంబర్ కూడా చేశారు. అట్లనే ఎస్టీ కమిషనర్ మెంబర్ లో ఇప్పుడు మాకు ఏదైతే ఉందో ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే ఉందో సపరేట్ కమిషన్ చేయడం వల్ల కమిషనర్ మెంబర్ కరెక్ట్. ఇప్పుడు ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ కమిషనర్ సపరేట్ చేయడం వల్ల ఎస్టీ కమిషనర్ మెంబర్ గా మా నాయక్స్ అనేటువంటి దాంట్లో ఒకటి ఇవ్వడం గ్రేడు. చైర్మన్ మెంబర్స్ అందరూ అంతే. ఇప్పుడు దాంతో పాటు మనకి ఏంటంటే ఎస్టీ, దాంతో పాటు మనకి టీటీడీ బోర్డు మెంబర్ ఏదైతే ఉందో సార్, ఇప్పటి వరకు మేము ఎక్కడన్నా దర్శనానికి పోవాలన్నా ఇంకోరు పోవాలన్నా మాకు ఛాన్స్ ఉండేది కాదు. యాక్చువల్లీ ఏదైతే టీటీడీలో మేము ఉందో మాకు కొంత భాగస్వామి ఉన్నాడు.
అయినా కూడా మాకు ఇప్పుడు లేనటువంటి జగన్మోహన్ గారు పిలిపించి మాకు రీసెంట్లీ SC/ST సంబంధించిన కాకుండా ST సంబంధించినటువంటి మెంబర్ ఇవ్వడం దట్ ఈస్ గ్రేట్ యాక్చువల్లీ. సో దాంతోపాటు పొలిటికల్గా కూడా ఇప్పుడు మమ్మల్ని అందరినీ గుర్తించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఓన్లీ జగన్మోహన్ గారిది. ఎందుకు అని చెప్పచ్చు మీరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, చాలా మందికి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు అంత ఇంత అయినారంటే కేవలం జగన్మోహన్ ప్రభుత్వంలోనే మా క్యాస్ట్ వాళ్ళు అయినారు. అంతేగాని దానికంటే ముందు రిజర్వేషన్ మీకు ఉంటాయి కదా. రిజర్వేషన్ ఎక్కడున్నాయి సార్? రిజర్వేషన్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు సపరేట్ తండాలు అవ్వడం వల్ల కదా మాకు సపరేట్ వచ్చిండేది. ఇంతకుముందు ఇంతకుముందు ఏంటంటే కామన్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఏ జనాభా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాను, ఎవరు చూసినా కూడా బయట సంబంధించినటువంటి పెద్ద పెద్ద క్యాస్ట్ వాళ్ళకి ఇస్తాను. కానీ ఎస్టీ అనేటువంటి గుర్తింపు వచ్చిండేదే జగన్మోహన్ వల్ల. సో మీ తండాలు పంచాయతీ మీరు మాత్రమే ఉంటారు, మేము మాత్రమే ఉంటాం, వేరే వాళ్ళకి సంబంధం లేదు. సో దాంతో పాటు మేజర్ పంచాయతీలో కూడా కొన్ని ఏం చేసినారు, సో మాకు సంబంధం లేకపోయినా కూడా మేజర్ పంచాయతీలు ఉన్నప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా నల్లమాడ ఉంది. సో నల్లమాడలో మేజర్ పంచాయతీ ఆల్మోస్ట్ 6,000 ఓట్లు ఉన్నటువంటి దాంట్లో అక్కడ కూడా మళ్ళీ మాకు ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు మాకు. సో ఎందుకంటే SC/ST వాళ్ళు కానీ, BC వాళ్ళు కానీ, మైనార్టీ వాళ్ళు కానీ వెనుకబడినటువంటి బలైన వర్గాలు కాబట్టి వీళ్ళని బాగా చేయాలనేటువంటి కాన్సెప్ట్ తో మాత్రమే జగన్మోహన్ వెళ్తున్నాం కాబట్టి 100% మళ్ళీ జగన్ గారి సీఎం అవుతారు. 100% మాకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో మేము ST వాళ్ళందరూ కూడా సార్ 100% అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 14 కంపల్సరీ మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తారని నమ్మకంతో ఉన్నాం. రీసెంట్లీ మేము ఒక ప్రోగ్రామ్ కూడా చేసాం. ఈ విజువల్ అదే సార్. సో ఇది పుట్టపర్తికి సంబంధించిన జిల్లా హెడ్ క్వార్టర్లో చేసాం సార్. రాయలసీమలో ఉన్నటువంటి అందరం కూడా ST వాళ్ళందరం కూడా కలిపి సో వైఎస్ఆర్సీపీ గిరిజన జనగర్జన అనే ఒక ప్రోగ్రామ్ పెట్టాం. అంటే మేము ఉన్నటువంటి ఈ తాండాలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఎగ్జాంపుల్ కదిరి కాన్స్టిట్యూన్స్ తీసుకోవచ్చు, పుట్టపర్తి కాన్స్టిట్యూన్స్ తీసుకోవచ్చు, అట్లా అన్ని కాన్స్టిట్యూన్స్ వైల్గా ఉన్నటువంటి మా గిరిజనులందరూ కూడా ఏకధాటిగా వన్ సైడే ఉన్నాం. గిరిజనులు అందరూ కూడా వన్ సైడ్ ఉన్నాం. మళ్ళీ జగన్మోహన్ గారి ప్రభుత్వం తీసుకురావడంలో మా పాత్ర 99% ఉంటుంది మా వాళ్ళు కాబట్టి 100% మరి ఆయన సీఎం అవుతారు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం విధ్వంసం అయిపోయింది అని 3 పార్టీలు చెప్తున్న మాట, మీ దగ్గర విధ్వంసం లేదా? ఎక్కడ విధ్వంసం ఉంది సార్? ఏ పరంగా విధ్వంసం జరిగిందో డెవలప్మెంట్ లేదు, కంపెనీలు మీ దగ్గర కియా మోటార్స్ అంతకుముందు అనంతపూర్కి టీడీపీ హయాంలో వచ్చింది సార్. ఇప్పుడు కియా మోటార్స్ లాంటి ఒక కంపెనీ వచ్చిన పరిస్థితి లేదు. కియా మోటార్స్ సంబంధించిన అనుబంధ పరిశ్రమలు అక్కడ నుంచి వెళ్ళిపోయినాయి అని కదా చెప్తారు. వెళ్ళిపోయిందని వీళ్ళు చెప్తున్నారు సార్. ఎక్కడ వెళ్ళిపోయింది? ఆల్రెడీ పెనుగొండలో ఉంది, ప్రజెంట్ ఇప్పుడు నడుస్తుంది. వెళ్ళిపోయిందని డెవలప్మెంట్ పరంగా లేదు అని అంటారు కదా సార్ వీళ్ళు. ఇప్పుడు మా పుట్టపర్తి కాన్స్టిట్యూన్సీలో ఎగ్జాంపుల్ మీకు చెప్తే, సో పుట్టపర్తిలో ఉన్నటువంటి 193 చెరువులు నింపేటువంటి కార్యక్రమం తీసుకొచ్చిండేది మా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు. ఇంతకు ముందు కూడా వేరే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా, ఏ రోజు కూడా ఈ పేదలకు సంబంధించినటువంటి ఈ వ్యవసాయ పొలాలందరూ కూడా గ్రీనరీగా ఉండాలనే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఆలోచించలే వాళ్ళు. సో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు ఫైట్ చేసి 193 చెరువులు నీళ్లు నింపేటువంటి కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం అది కానీ అయిందనుకోండి, రైతులందరికీ వాటర్ సమస్యలు పోతాయి, రైతులందరికి సంబంధించినటువంటి వ్యవసాయ పొలాలు చేసుకుని చాలా ఈజీ ఉంటుంది. అది డెవలప్మెంట్ పరంగా చెప్పాలంటే ఇది ఒకటి ఉంది. దాంతోపాటు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉందో, కొడికొండ చెక్ పోస్ట్ నుంచి బెంగళూరు హైవేకి పోయేటువంటి, కొడికొండ చెక్ పోస్ట్ నుంచి విజయవాడ పోయేటువంటి ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే ఉందో, మా ఎమ్మెల్యే గారు సో దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ సార్ యొక్క దీంతో ఆశతో సో విజయవాడ నుంచి కొడికొండ చెక్ పోస్ట్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ హైవే మా పుట్టపర్తి నుంచి పోతుంది కదా, సో రాయలసీమ నుంచి పోతుంది అది కూడా. సో దాంతో పాటు ఇప్పుడు ఇంకో చూసుకుంటే, ఇప్పుడు ముదిగుబ్బ నుంచి మళ్ళీ మీ కొడికొండ చెక్ పోస్ట్ సంబంధించి 4 హైవే ఉంది, ఇంకో హైవే డెవలప్మెంట్ చేస్తుంది కదా. ఎవరు లేదు సార్ డెవలప్మెంట్ చెప్పినది. డెవలప్మెంట్స్ అంటే మా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మేము పెడుతున్నాం కదా సార్. కేంద్ర ప్రభుత్వం డబ్బులతో వేసారు కాబట్టి హైవేలు, మరి బీజేపీ కూడా ఓట్లేదు కదా. అంటే బీజేపీ కూడా ఓటేయాలి సార్. కరెక్టే. ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్టే. ఇప్పుడు మేము ఏదైతే ఉందో మాకు ఈ లొకేషన్ పరంగా, ఈ ఏరియా పరంగా మాకు రోడ్డు కావాలని చెప్పి మేము అడిగితే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసినది. అది బై డిఫాల్ట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు వస్తాయి కాబట్టి డెవలప్మెంట్ చేయాలి కాబట్టి చేయక తప్పదు అది. అలా అని చెప్పేసి రోడ్ వేసారని చెప్పి బీజేపీకి వేస్తే ఎవరు కదా. సో బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ వాళ్ళు డెవలప్మెంట్ ఏం చేసినా ఒకసారి చెప్పుకోవడానికి చూడాలి. ఇప్పుడు మెయిన్ థింగ్ 80% ఆఫ్ సంబంధించినటువంటి బయట ఉన్నటువంటి విలేజెస్ లో ఉన్నందరూ కూడా ఏం చేస్తున్నారు. సో నంబర్ 1 ఎన్నో సంక్షేమ పథకాల వల్ల చాలా మంది ప్లస్ ఉన్నాయి, చాలా మందికి బాగుపడుతున్నాం కాబట్టి అది ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. కానీ వీళ్ళు ఏం చేస్తారు, సంక్షేమ పథకాలన్నీ సోమరులు చేసేస్తున్నాయి, పనిచేస్తున్నారు అని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు రీసెంట్ గా నేను నిన్న విజయవాడలో సంబంధించిన మీటింగ్ లో మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి నేను చూశాను సార్. ఆయన కూడా అంటున్నారు కదా, సో అప్పు చేసి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేయట్లేదు కదా మీరు అని. ఇప్పుడు ఆయన కూడా ఏమన్నారు, మేము ప్రభుత్వంలో వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ కూడా ఉంటాయి, డెవలప్మెంట్ కూడా చేస్తామంటారు కదా. ఇప్పుడు మాకు కూడా ఒకసారి కదా ఛాన్స్ ఇచ్చింది, సెకండ్ సారి ఛాన్స్ ఇస్తే డెవలప్మెంట్ చేస్తాము, దాంతోపాటు సంక్షేమ పథకాలు కూడా కంటిన్యూ అవుతాయి కదా సార్. సో
పేదవాళ్ళని హెల్ప్ చేస్తే సోమరిపోతులు అనే మాట వీళ్ళు మాట్లాడుతారు కదా. నాకు విషయం చెప్పండి, ఇప్పుడు బాగలేని టైంలో అంటే ఆయన కూడా బయటికి వచ్చిన తర్వాత ఆయన సంపాదించినటువంటి మనీలో నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయం చెప్తున్నా మీకు. నేను కష్టపడి సంపాదించినటువంటి మూవీలో సంపాదించిన పైసలని తీసుకొచ్చి నేను కౌలు రైతులకు అందరూ హెల్ప్ చేసినా అన్నారు కదా. మరి కౌలు రైతులకు హెల్ప్ చేస్తే మరి మీరు కూడా సోమరిపోతి చేశారా? లేదు కదా. మీరు ఏం చేశారు? సపోర్ట్ చేశారు. మీరు ఏం చేశారు? ఆదుకున్నారు. అట్లా బడు బలైన వర్గాల్లో ఉన్నటువంటి మా వాళ్ళు చాలా మంది మా క్యాస్ట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళకి ఏదైతే ఉందో ఒక సపోర్టెడ్గా ఇప్పుడు విద్యా దీవెన ఉంది, లేదంటే వసతి దీవెన ఉంది, ఆసరా ఉంది, జగనన్న కాలనీ ఉంది, ఇల్లు కట్టుకోవడానికి ఒక సపోర్ట్ చేస్తాడు. సోమరిపోతాం అంటే ఎట్లయితే కాదు కదా. అది సపోర్ట్ చేశారు, పైకి రాని అని చెప్పేసి మాకు ఆధార చూపించాడు. అంత మాత్రం సోమరితనం అనేది కరెక్ట్ కాదు. సో సోమరులు చేయట్లా మీరు? నో, సపోర్ట్ చేస్తున్నాం సార్, హెల్ప్ చేస్తున్నాము. సో మొత్తం రాయలసీమలో ఉన్న మొత్తం గిరిజనుల అభిప్రాయం మీద 100% రాయలసీమ కానీ రెడ్లు ఈ మధ్య కాలం బీసీల గురించి వినపడుతుంది. అంటే రాయలసీమలో ట్రైబ్స్ కూడా ఉంటారా అనేది చాలా మంది తెలియదు. మాకు ట్రైబ్స్ అనేసరికి ఈ ఏజెన్సీ ఆదిలాబాదు, ఖమ్మం, ఈ మన ఉత్తరాంధ్ర ఇటు చూస్తాం, పాడేరు ఏజెన్సీ అది. అంటే ఏజెన్సీ ఏరియాలో ఇప్పుడు ఉన్నటువంటిది ఏదైతే ఏదైతే స్టేట్ యూనిట్ కోడ్ ప్రకారంగా అంత ఏజెన్సీ ఏరియాలో ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్ పోవడం వల్ల అక్కడే ఉన్నారేమో అనుకున్నారు. కానీ మైదాన ప్రాంతంలో కూడా ఎస్టీస్ చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కదిరిలో చూసుకుంటే మాది ఆల్మోస్ట్ 30,000 దగ్గర ఓటింగ్ శాతం ఓన్లీ కదిరి కాన్స్టిట్యున్సీ. సో పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ కూడా ఆల్మోస్ట్ 28,000 to 29,000 వరకు పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ లో కూడా ఉన్నాయి. సో ఈ స్టిల్ చాలా మంది ఉన్నాం సార్. సో కాకపోతే ఏంటంటే ఈ రాష్ట్రం సంబంధించినటువంటి ఏదైతే డివైడ్ అయినప్పుడు, కాన్స్టిట్యున్సీ డివైడ్ అయినప్పుడు, సో ఎస్సీ వాళ్ళకి కానీ వేరే క్యాస్ట్ వాళ్ళకి కానీ ఏం చేసినారబ్బా అంటే డిస్ట్రిక్ట్ యూనిట్ కోడ్ గా తీసుకొని వాళ్ళకి డివైడ్ చేయడం జరిగింది. ఓన్లీ ఎస్టీలకు వచ్చేసరికి ఏంటంటే స్టేట్ యూనిట్ కోడ్ తీసుకోవడం వల్ల మొత్తం ఏదైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీ సీట్లు కానీ అన్ని కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పోతుంది. రాయలసీమలో ఎస్టీ ఎమ్మెల్యే ఎవరు లేరు. బట్ 1983 కంటే ముందు ఒకతను రవీంద్ర నాయక్ అని చెప్పేసి కదిరిలో ఒకతను ఉండే. సో దాని తర్వాత ఎవరు లేరు. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉన్నది ఏంటంటే ఆఫ్టర్ 2026 or 2027లో బైపర్కేషన్ అయినప్పుడు కంపల్సరీ మైదాన ప్రాంతంలో కూడా 1 లేకపోతే 2 ఎస్టీ రిజర్వ్ సీట్లు వస్తాయనేటువంటి నమ్మకం ఉంది. అది చేస్తారనే ఆశతో కూడా ఎదురు చూస్తున్నాం. జనరల్ సీట్లో కూడా ఇవ్వాలి, జనరల్ సీట్లు ఇవ్వాలి, అంతే. జనరల్ సీట్లు ఇవ్వాలి. లేదంటే ఇప్పుడు బైపర్కేషన్ అవుతుంది కదా సార్, 2026 రిజర్వేషన్ చేంజ్ అయినప్పుడు కంపల్సరీ అంటే కొంతమంది అంటున్నారు రాయలసీమలో 2 సీట్లు కంపల్సరీ వస్తాయి అంటున్నారు. వస్తే మంచిదే. ఇంకా సార్కి లైఫ్ లాంగ్, జగన్మోహన్ రెడ్డి గారికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం. ఇంకా కంటిన్యూ ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. సో ఇప్పుడు కూటమి ముగ్గురు కలిసి వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు అడ్డుకోగలుగుతాయి కూటమిని? సిద్ధం సభలు ఏమీ అడ్డుకోలేవు సార్. సింగిల్ కూటమిని అడ్డుకుంటాయా మీ సిద్ధం సభలు అంటున్నా? 100% ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఏడు చూసినా కూడా జగన్మోహన్ గారు చేసినటువంటి పథకాలు, జగన్మోహన్ చేసినటువంటి మంచి విషయాలకే వీళ్ళు మాట్లాడుతున్నా అంటే లేదు. ఎప్పుడు చూసినా జగన్ అడ్డుకుంటాం, జగన్ బద్దలు కొడతాం. ఏం బద్దలు కొడతారు మీరు? డెవలప్మెంట్ చేసినారా లేదా అనేది సామాన్యమైనటువంటి పబ్లిక్ చూస్తున్నారు. ఒకవేళ ఎగ్జాంపుల్ మీరు చేసినటువంటి డెవలప్మెంట్ అయ్యేటట్టుకుంటే మీరు కూడా సింగిల్గా పోటీకి రావాల్సింది కదా. మీరు ఏమీ డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి మీ మీద మీకు డౌట్ ఉంది, మీ మీద మీకు భరోసా లేదు కాబట్టి ముగ్గురు కలిసి వస్తున్నారు. అంతే కదా సార్, ఆయన 100% కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా కలుపుకున్నారా? సో జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం ఏందబ్బా అంటే నేను చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పోవడం, డైరెక్ట్గా వాళ్ళకి అందడం వల్ల వాళ్ళు నాతో ఉన్నారనే నమ్మకంతో సింగిల్గా వస్తున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేశారు? 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా 10 సంవత్సరాల నుంచి పార్టీ నడిపిస్తున్నారు. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఉంది. అయినా కూడా మీరు ఏం చేయగలిగినారు? ఏం డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి మీరు ముగ్గురు కలిసి వచ్చినా కూడా. సో మీరు ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని ఇది పెట్టుకున్నా మా సిద్ధం ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దానికి అడ్డుకునేటువంటి శక్తి మీకు లేదు. మీరు చేసేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మీరు 3 పార్టీలు కలిపేసి ఎంత జనాభా ఏదైతే వస్తుందో సింహం సింగిల్ గా వస్తున్నట్టు సిద్ధం అనే ప్రోగ్రామ్ లో కూడా అంత దానికి డబల్ ట్రిపుల్ ఇంటర్వ్యూ పబ్లిక్ వస్తున్నాయి కదా. సో ఇప్పుడు అనంతపురంలో బాలకృష్ణ గారిని గెలిపిస్తారా లేదా? అనంతపురంలో బాలకృష్ణ గారిని మేము ఎందుకు గెలిపిస్తాం సార్? వాళ్ళ పార్టీ కార్యకర్తలు గెలిపిస్తాం. మీ పార్టీ 150 గెలిచినప్పుడు కూడా వేవ్లో తట్టుకుని నిలబడి గెలిచాడు కదా. అంటే ఆ వే వేరే సార్, ఇప్పుడు ఉన్నటువంటి వే వేరే సార్. ఇప్పుడు 100% కష్టం. సో టీడీపీ ఏదైతే ఉందో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 2 కంచుకోట ఏదైతే ఉందో పైవాల్ కేశవ సార్ గారు కావచ్చు, బాలకృష్ణ సార్ కావచ్చు, ఇద్దరు కూడా కొద్దిగా డౌటే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వారు వన్ సైడ్ ఉంటుంది సార్. బికాస్ ఆఫ్ ఏందబ్బా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరూ కూడా వన్ సైడ్ ఉన్నాం, వైసీపీ సైడ్. కాబట్టి దాంట్లో డౌటే లేదు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అందరు చూస్తారు. ఈ రోజు ఎవరైతే ఉన్నారో మేము జగన్మోహన్ రెడ్డికి సీఎం చేయలేము, జగన్మోహన్ రెడ్డికి మేము పైకి రాలేమన్నటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా తరఫున శుభాకాంక్షలు అని చెప్పేది కూడా మీరు చూస్తారు, మేము చూస్తాం, ప్రజలు కూడా చూస్తారు. ఏంటి అంత కాన్ఫిడెన్స్? ఒక వర్డ్ చెప్పండి, ఏంటి అంత కాన్ఫిడెన్స్ మీకు? అంతే సార్. ఇప్పుడు పేదవాళ్ళకి అందరూ బాగా చేసినటువంటి వ్యక్తి ఈ రోజు చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి అనంతపురంలో ఒకసారి అట్లా చెయ్యి ఊపితే మొత్తం అంతా మారిపోదా? ఇప్పుడు ఆయనే అన్నారు సార్, ఆయన అనంతపురంలో చాలాసార్లు పర్యటన చేశారు, కౌలు రైతులను ఆదుకున్నారు, పైగా
ఎస్సీ ఎస్టీలో బాగా పాపులారిటీ ఉన్న నాయకుడు సార్ ఆయన ఎక్కువ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఆయనే నిన్న మంగళగిరిలో ఆయన పార్టీ ఆఫీస్లో ఒక సభ పెట్టాడు సార్. ఆయనే డైరెక్ట్గా అన్నారు, నేను ఇప్పుడు వస్తా యూట్యూబ్లో చూశాను, సో ఫేస్బుక్లో కూడా చూడడం జరిగింది. ఆయనే అంటున్నారు, నేను రోడ్ షో పెట్టినా, నేను సభలు పెట్టినా లక్షల మంది వస్తారు, కానీ వచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఓటర్ కాదు అని ఆయనే నన్ను ఇటు చూడండి మీరు కావాలంటే. నిన్న సభలో ఆయనే చెప్పారు ఓటర్లే వాళ్ళు వేయట్లేదు అన్నారు. అంటే లేదు ఈసారి వేస్తారేమో. కాదు, ఆయన లక్షల్లో వచ్చేటువంటి వేలలో వచ్చేటువంటి పబ్లిక్ ఏదైతే ఉందో నన్ను చూడడానికి వస్తారు, కానీ వాళ్ళందరూ ఓటర్స్ కాదు అన్నారు. మీరు చూడండి నాకు ఓట్లు వేయట్లేదు అంటున్నారు. ఓటర్స్ కాదు అన్నారు, అంటే నాకు ఓటు వేయట్లేదు అన్నారు. అంటే మీరు ఇప్పుడు ఆయనే ఒప్పుకున్నారు కదా. సో నాతో వచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా నాకు ఓటు వేయట్లేదు అంటే ఇప్పుడు దాకా వేయలేదు, ఈసారి ఏంటి అని అడుగుతున్నాడు. నో, ఈ రోజు చెప్పిన సభలో సార్, ఈ రోజు నిన్న జరిగినటువంటి మంగళగిరి ఆయన పార్టీ ఆఫీస్ లో జరిగినటువంటి డిస్కషన్ ఏంటంటే, నాతో లక్షల మంది వేల మంది నడుస్తున్నా కానీ అందరు నాకు ఓటు వేయట్లేదు అన్నారు. అంటే దీన్ని బట్టి ఏంది, నిన్ను చూడడానికి మాత్రమే వస్తున్నారు, కానీ ఓటు ఎవరికి వేయాలో పబ్లిక్ 100% వాళ్ళు క్లియర్గా ఉన్నారు. ఎందుకు క్లియర్ ఉన్నా అంటే, ఇప్పుడు నేనైనా మీరైనా ఇంకోరైనా సార్, ఒక పూట ఏమన్నా భోజనం చేస్తేనే మర్చిపోలేనటువంటి విషయంలో ప్రజెంట్ కల్చర్లో ఉన్నాం మనం. అట్లాంటిది ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు ఈ సంక్షేమ పథకాల ద్వారా పోయినప్పుడు ఎవరు ఉంటారు సార్? కాకపోతే ఏంటంటే అందరు చూడడానికి సెలబ్రిటీగా చూడడానికి రావచ్చు. ఆయనే చెప్పారు, వచ్చేటువంటి సభకు వచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు నాకు ఓటు వేయరు, ఓటర్స్ కాదు అని ఆయన అన్నారు. 100% దాంట్లో డౌటే లేదు దాంట్లో. సో మీ దగ్గర చాలా ఇప్పుడు పరిటాల ఫ్యామిలీ, పయ్యవల్ కేశవ్ గారు, బాలకృష్ణ గారు, ఇంకెవరు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వస్తుంది మీ దగ్గర, జేసీ బ్రదర్స్, ఇంతమంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే మీరు అసలు మొత్తం స్వీప్ చేస్తా అన్నారు. అంటే ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో ఏం జరిగింది సార్? రెండు రాయలసీమలో 3 వస్తే 2 మీ దగ్గర వచ్చినాయి, అంతే కదా సార్. మొత్తం టోటల్ గా క్లీన్ స్వీప్ అయిందా లేదా? ఈ రోజు 100% మళ్ళీ జరుగుతుంది. ఎందుకబ్బా అంటే, లాస్ట్ టైంలో ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినామా లేదా అనేది మాత్రమే పబ్లిక్ చూస్తున్నారు ప్రజెంట్లీ. సో ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల్లాగా మేము 10 మేనిఫెస్టో చేసి 5, 6 చేసి మొత్తం అన్ని హ్యాండ్ ఎత్తేసే రకం కాదు. 99.99% ఆయన చెప్పినటువంటి ప్రతిదీ కూడా సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చినారా లేదా? ఇచ్చారు. అంటే దాన్ని బట్టి ఏంది, తిన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, లబ్ధి పొందిన ప్రతి ఒక్క వ్యక్తి మర్చిపోరు సార్. ఆజకల్ పబ్లిక్ లో మనం పోతే, విలేజ్ లో పోతే ఎవరైతే సహాయం చేశారో అతనే దేవుడు అంటారు. కానీ ఎంప్లాయ్మెంట్ లేదు, నిరుద్యోగులు, పిల్లలు ఎక్కడ లేదు సార్ ఎంప్లాయ్మెంట్, ఎక్కడ లేదు ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు అందరు కూడా ఎంప్లాయ్మెంట్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మేమున్నాము లేదంటే ఇంకోరు ఉన్నారు, చదువుకున్న తర్వాత ఏదో ఒక సీట్లో ఎంప్లాయ్మెంట్ చేస్తారు కదా. ఎంప్లాయ్మెంట్ లేదని ఎట్లా అంటారు సార్? ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇప్పుడు ఉద్యోగస్తులు చాలా చేశారు, ఉద్యోగాలు ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇస్తున్నారు, జరిగింది కదా డెవలప్మెంట్స్ లేదని మీరు ఎట్లా అంటారు సార్? ఇప్పుడు మీ దాంట్లో లేదనుకోండి ఎగ్జాంపుల్, మా ప్రభుత్వంలో డెవలప్మెంట్ లేదన్నారు, మరి గత ప్రభుత్వం మీకు డెవలప్మెంట్ అయ్యేటట్టుకుంటే మాకు 155 సీట్లు ఎట్లా వచ్చాయి సార్? మీరేదో మీ మాయలో పడిపోయి ఒక ఛాన్స్ అంటే ఇచ్చారంట. ఎక్కడ మాయలో పడ్డారు? మాయలో కాదు సార్, పబ్లిక్ ఎంత అమాయకతులు కాదండి. అందరికంటే, రాజకీయ నాయకుల కంటే, ఎమ్మెల్యేస్ కంటే, సీఎంల కంటే పవర్ఫుల్ వ్యక్తి ఎవరబ్బా అంటే ఓటర్స్. ఆ ఓటర్కి తెలుసు, ఎవరికి చేస్తే, ఎవరికి న్యాయం చేస్తే మాకు న్యాయం చేస్తారని వాళ్ళకి తెలుసు, క్లియర్గా ఉన్నారు, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు లాస్ట్ టైం మేము ఏమి పథకాలు డెవలప్మెంట్ చేయింది, పథకాలు లేనిది, లాస్ట్ టైంలో ఏమి లేకనే మాకు ఇన్ని సీట్లు వచ్చినాయంటే, ఈసారి 99% డెవలప్మెంట్ చేశాము, డెవలప్మెంట్తో పాటు పథకాలు ఇచ్చాం కదా. చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు ఉపన్యాసాలు బాగానే చెప్తున్నారు, మొత్తం అంతా రాయలసీమ తిరిగేస్తున్నారా? 100% తిరుగుతున్నాం సార్. సో తిరుగుతున్నాము. ఒక 2 పాయింట్స్ చెప్పండి. గిరిజనులు ఎందుకు వైసీపీకి ఓటేయాలి అంటే? సార్ ఇప్పుడు గిరిజనులు ఎందుకు ఓటేయాలంటే, గిరిజనులకి న్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఓడి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మా తండాల్లో కూడా సార్ అంత స్తోమత లేకుండా ఇప్పుడు పైకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తులకి మెయిన్ కావాల్సింది హౌస్. సో ఓన్లీ ఇప్పుడు మా పుట్టపర్తి కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే, జగనన్న కాలనీ అనేటువంటి పథకం ద్వారా 26,000 మందికి మేము ఇల్లు శాంక్షన్ చేయించారు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత. సో మా పూరే గుడిసెలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు ఈరోజు ఇల్లులు కట్టుకున్నా అంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ గారు చేసినటువంటి పథకాల వల్లే కదా. దాంతోపాటు సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఏదైతే మా జాతిలో కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఇప్పుడు మా క్యాస్ట్లో కావచ్చు, సో అందరు కూడా అంటే చదివించడానికి కొద్దిగా బరువు ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు అందరు రోజుగారు కూలీ పని చేసుకునే వ్యక్తులందరూ కూడా ఈరోజు మంచి కార్పొరేట్ స్కూల్లో పంపించేటువంటి స్థాయి వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఏందబ్బా అంటే, అమ్మఒడి అనేటువంటి ఏదైతే పథకం ఉందో దాని ద్వారా నా పిల్లలు బాగుండాలా, నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, ప్రతి తల్లిదండ్రులు కోరుకునేదే కదా. సో దాని పరంగా ఎడ్యుకేషన్ పరంగా స్కూల్ డెవలప్మెంట్స్ బాగా చేశారు. ఎడ్యుకేషన్ పరంగా చదువుకోవడానికి అమ్మఒడి అనేటువంటి కాన్సెప్ట్ వల్ల ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క గిరిజన సోదరుడు కూడా చదువుకుంటున్నారు. కాబట్టి మాకు కావాల్సింది ఏంది, హాస్పిటల్ పరంగా కావచ్చు, బాగా బంద్ మాకు 25 lakh రూపీస్ ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా కూడా చేశారు ఆరోగ్యశ్రీ కింద. హాస్పిటలేషన్ బాగున్నాయి, ఎడ్యుకేషన్ బాగుంది, దాంట్లో పాటు మాకు హౌసింగ్ సంబంధించిన హౌసింగ్ ఉన్నాయి. సో దాంట్లో పాటు అన్ని సంబంధించిన స్కీములు వచ్చినప్పుడు మేము ఎందుకు వెనకలిపోవద్దు అంటాం. ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఎప్పుడన్నా చేశారా?
పోనీ మా గిరిజనులు అసలు ఈ రాష్ట్రంలో ఉన్నారని గుర్తింపు ఏమైనా చేశారా? పోనీ మా గిరిజనులకి ఏమైనా కీలకమైనటువంటి పదవులు మీరు ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా చేశారా? లేదే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీలు అనేటువంటి వ్యక్తులు కూడా నాతో ఉన్నారనేటువంటి ఆయన నాకు భరోసా పెట్టుకొని మాకు ఎస్టీ సంబంధించినటువంటి చైర్మన్లో సంబంధించినటువంటి మెంబర్షిప్ ఇచ్చారు. దాంతోపాటు మనకి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. మాలాంటి వాళ్ళకి చాలా మంది కీలకమైనటువంటి పదవులు ఇచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ చైర్మన్ చాలా చేశారు కదా సార్. ఇప్పుడు ఆయన చేశారు కాబట్టి ఆయన వెనకాల ఎస్టీలు పోతున్నారు అనే కాన్సెప్ట్ ఇప్పుడు మేము కూడా ఎస్టీలు చేస్తామనేటువంటి కాన్సెప్ట్ వీళ్ళు వస్తున్నారు. కానీ పబ్లిక్ అంత అమాయకులు కాదండి. 100% నెంబర్ సార్, అమాయకులు కాదు. 100% సార్. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత జూన్ 4వ తారీఖు రోజున, జూన్ 5వ తారీఖు రోజున మళ్ళీ ఈ స్టూడియోలో కూర్చొని డిస్కషన్ చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి సంబంధించిన రానియము ఆయనకు ఓడిస్తామన్న ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఆఫ్టర్ జూన్ 3 తర్వాత ముఖ్యమంత్రి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం చేసే రోజు ఇదే టీవీ ఛానల్లో, ఇదే ఛానల్లో మీరు చూస్తారు, మేము చూస్తాము. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా తరపున శుభాకాంక్షలను చేసేది మీరు చూస్తాం, మేము చూస్తాం. చూద్దాం మీ కాన్ఫిడెన్స్ అది. ఓకే, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ నాయక్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ. థ్యాంక్ యూ.